హాయ్ నా పేరు హాయ్ నా పేరు కళ్యాణ్ తెనటి. నేను పర్సనాలిటీ బేస్డ్ హ్యాండ్ రైటింగ్ టాప్ ట్యూటర్ని. నేను ప్లెయిన్ అండ్ కర్సివ్ నేర్పిస్తాను బేసికల్గా. సో ఈ వీడియోలో మీకు 5 మేజర్ రీజన్స్ చెప్తున్నాను హ్యాండ్ రైటింగ్ ఎందుకు ఇంప్రూవ్ అవ్వట్లేదు. బెస్ట్ హ్యాండ్ రైటింగ్ అని ఉంటాయి చాలా వీడియోస్ కదా, అలా కాకుండా ఐ వాంట్ టు క్రియేట్ రీజనబుల్ జెన్యూన్ రీజన్స్. బికాస్ ఐ కోచ్ ఎలా నా హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందని చూస్తే విల్ గెట్ కాన్ఫిడెన్స్ కదా. సో ఎలా ఉంటుంది నా హ్యాండ్ రైటింగ్ అని. దిస్ ఈజ్ మై హ్యాండ్ రైటింగ్. ఓకే, దిస్ ఈజ్ మై ప్లెయిన్ టెక్స్ట్. ఓకే, అలా కాకుండా నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాయి హ్యాండ్ రైటింగ్. హోప్ దిస్ ఈజ్ క్లియర్, రైట్? సో 5 మేజర్ రీజన్స్ మీ హ్యాండ్ రైటింగ్ ఎందుకు ఇంప్రూవ్ అవ్వట్లేదు అని చెప్పడానికి వీడియో చేస్తాను. నిజంగా మీకు యూజ్ అవుతుంది. అండ్ ఒక్కసారి ఇది ఫోకస్ పెట్టి మిగతావి స్కిప్ చేయకుండా ఇది కొంచెం వింటే మీకు ఫ్యూచర్లో ఒకవేళ ఎక్కడైనా నేర్చుకున్నా ఒక వీడియో ఏదో చూసినా మీరు బాగుంది అని కమెంట్ కాకుండా ఎందుకు ఆ హ్యాండ్ రైటింగ్ ఆ లెటర్స్ చాలా బాగున్నాయనే దానిపైన మైండ్ వెళ్తుంది. అది వెళ్తే యుల్ బీ ఇన్ రైట్ ట్రాక్. అదర్వైజ్ బాగుంది గుడ్ స్కిప్ ఆర్ లైక్ ఇట్ కాదు. సో యూనిట్ లెర్న్ కదా. ఎవరైనా హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది కదా. ఇప్పుడు ఇఫ్ యూ రైట్ యువర్ హ్యాండ్ మనం రాసేటప్పుడు హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉంటే బాగుంటుంది కదా, విల్ గెట్ అప్రిషియేషన్. దానివల్ల ప్లస్ కూడా ఉన్నాయి అనమాట. హ్యాండ్ రైటింగ్ బాగుంటాయి. ఐ విల్ క్రియేట్ 1 more వీడియో ఆన్ దాట్. అడ్వాంటేజ్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ బాగా రాస్తే ఏంటి ప్లస్ అవుతుంది మన లైఫ్ స్టైల్లో, అది కూడా చెప్తాను. ఓకే, అండ్ చాలా ఇంపార్టెంట్ వీడియోస్ కూడా వస్తాయి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇంపార్టెంట్. సో 5 మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఎందుకు ఇది 5 రీజన్స్ నా హ్యాండ్ రైటింగ్ ఎందుకు ఇంప్రూవ్ అవ్వదు ఎంత ట్రై చేసినా. పాయింట్ 1, నేను హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ హ్యాండ్ రైటింగ్, డోంట్ టాక్ అబౌట్ నా అప్పుడు ఏదో బాగుంది కాదు, ప్రెసెంట్ హ్యాండ్ రైటింగ్ బాగాలేదు. యూ వాంట్ టు ఇంప్రూవ్. ఎందుకు బాగుండట్లేదు, బాగాలేదు అన్న వాళ్ళు అందరూ చూడాలి దీన్ని. అంటే మీ హ్యాండ్ రైటింగ్ గుడ్ ఉండాలి. ఓకే అయితే వద్దు, బాగుండాలి, చాలా నీట్గా ఉండాలి, క్రిస్ప్గా నీట్గా ఉండాలి. ఉంటేనే యూ అవాయిడ్ ద వీడియో, అదర్వైజ్ మస్ట్ చూడాలి వీడియోని. ఓకే, సో 5 మేజర్ రీజన్స్. రీజన్ 1, నేను రాసేటప్పుడు మీకేమైనా ఐడియల్ ఉందా, అంటే ఒక పిక్చర్ ఉందా, ఈ హ్యాండ్ రైటింగ్ ఇలా చేస్తే బాగుంటుంది, ఈ టెక్స్ట్ బుక్ ప్రింట్లా రాయాలి నాది, ఈ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ స్టైల్గా రాయాలనే రిఫరెన్స్ ఉందా. ఫస్ట్ పాయింట్, రిఫరెన్స్ అనేది పెట్టుకోవాలి. దట్ ఈజ్ యువర్ గోల్. పాయింట్ 1, సెట్ యువర్ గోల్. ఈ కైండ్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ నాది రావాలి. ఇది మీ హ్యాండ్ రైటింగ్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ హ్యాండ్ రైటింగ్ కావచ్చు, మీ రిలేటివ్స్ హ్యాండ్ రైటింగ్ కావచ్చు, ఎవరి హ్యాండ్ రైటింగ్ అయినా దిస్ షుడ్ బి యువర్ బెంచ్ మార్క్. ఈ లెవెల్లో నాది రాయాలి. నేను అప్పుడెప్పుడో బాగా రాశాను, ఇప్పుడు రాయట్లే. అప్పుడప్పుడు ఉన్న హ్యాండ్ రైటింగ్ తీయని బయటికి పెట్టండి, ప్లేస్ ఇట్, పిన్ చేసుకోండి, ఎదుగుండా పెట్టుకోండి, మార్క్ చేసుకుని రాయండి, ఎగ్జాక్ట్ కాపీ చేయండి. దట్ ఈస్ యువర్ ఐడియల్. సెకండ్ థింగ్, నేను రాసేటప్పుడు మిస్టేక్స్ ఎందుకు వస్తున్నాయి, ఈ లెటర్ ఎగ్జాక్ట్గా ఇలానే రావాలి, ఎందుకు రావట్లేదు. మిస్టేక్స్ అనేది అండర్లైన్ చేసుకోండి. డిఫరెంట్ కలర్ పెన్తో అండర్లైన్ చేయగానే మైండ్ రిజిస్టర్ చేస్తుంది. ఐడెంటిఫై మీ మిస్టేక్స్ అన్నీ హైలైట్ చేసి మిస్టేక్స్ పట్టుకోండి. తప్పులు ఏమైనా ఉంటే దాన్ని హైలైట్ చేయండి, పట్టుకోండి, దాన్ని అండర్లైన్ చేసుకుని నెక్స్ట్ అండర్లైన్ చేయగానే ఏమవుతుందో మైండ్ రిజిస్టర్ చేసుకుని నెక్స్ట్ టైం రిపీట్ చేయనీయదు. థర్డ్ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్, నేను రాసేటప్పుడు ఎనీ కండిషన్స్తో రాస్తున్నానా ఆర్ ఊరికే రాసేస్తున్నానా. నేను క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటరు, ఎనీ కండిషన్స్తో రాస్తున్నామా ఆర్ ఊరికే రాసేస్తున్నామా. ఊరికే రాస్తే ఇది ఎక్కదు. హ్యాండ్ రైటింగ్ అనేది చాలా బోరింగ్, టఫ్ సబ్జెక్ట్. ఒకసారి ఏదో ఫ్లూక్లో రాయొచ్చు. ఎనీ టైం ఎక్కడైనా ఎప్పుడైనా రాసినా నీట్గా రావాలంటే స్ట్రాంగ్ కండిషన్ ఉంటే తప్ప మైండ్ యాక్సెప్ట్ చేయదు. బికాజ్ మీరు హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాయకపోతే ఎవరు అనరు, ఎవరు కొట్టరు, ఎవరు తిట్టరు, ఎవరు ఏమనరు. ఏజ్ పెరిగే కొద్దీ అసలు దానిపైన ఇంపార్టెన్స్ 0 అయిపోతుంది. ఓకే, సో నో బడీ విల్ దేర్ టు ఫైన్ వేసాను అనుకో, హ్యాండ్ రైటింగ్ బాగా రాయకపోతే 100 రూపీస్ ఫైన్, అందరూ నేర్చుకుంటారు కదా. అలా లేదు. సో ఇట్స్ నాట్ మ్యాండేట్. మ్యాండేట్ కానప్పుడు ఏమంటే మనది మైండ్ రిలాక్స్ మోడ్లో అయిపోతుంది. ఓకే, 4th ఇంపార్టెంట్ పాయింట్, ఈ హ్యాండ్ రైటింగ్ ప్రాసెస్ మీరు ఏది రాస్తున్నారో అది 1 time 2 times చేస్తే కుదరదు. సెకండ్ థింగ్, పేజీలు రాస్తే హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ కాదు. ఏంటి, పేజీలు రాస్తే ఇంప్రూవ్ అవ్వదు. నేను 10 pages రాశాను, 5 pages రాస్తే వేస్ట్, యూజ్ అవ్వదు.
మీరు రాసేది 1 వర్డ్ అయినా 1 లెటర్ అయినా 1 సెంటెన్స్ అయినా 1 పేజ్ అయినా విత్ కండిషన్స్ ఉంటే తప్ప మీ ఇంప్రూవ్మెంట్కి ఆస్కారం లేదు. అంటే నేను ఎగ్జాంపుల్ కండిషన్స్ అంటే ఏంటి, నేను రోడ్ పైన వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పడగానే రెడ్ సిగ్నల్ రాగానే నేను ఆగాలి, నేను కాకుండా ఎవరైనా ఆగి తీరాలి, ఆప్షన్ లేదు. సో నేను రాసేటప్పుడు లైన్స్ ఉన్నాయి కదా, సింగిల్ రూల్డ్ 4 రూల్ బేసిక్ అక్కడి నుంచి ప్రాక్టీస్ చేస్తాం, అందరూ మర్చిపోయారు. ఇప్పుడు 4 రూల్లో ప్రాక్టీస్ చేసి దెన్ సింగిల్ రూల్ రావాలి. ఓకే, తర్వాత ప్లెయిన్ షీట్ అలా రాస్తే తప్ప లైఫ్ ఉండదు. ప్లెయిన్ షీట్లో ఎలా ఉంటుంది తెలుసా, ప్లెయిన్ షీట్లో ఇంత నీట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే, హ్యాండ్లింగ్ నచ్చితే ఒకసారి లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, సో నేనేమన్నా అంటే ఇలా మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ని మైండ్లో పెట్టుకుని పేజీలు రాస్తే హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వదు. కండిషన్ బేస్డ్ రూల్స్ ఫాలో అయితే తప్ప హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ కాదు. మిస్టేక్స్ని అవాయిడ్ చేయాలి, రిఫరెన్స్ పిక్చర్ పెట్టుకోవాలి, మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి. ఎక్కువ కాపీలు రాసిస్తే వర్కౌట్ అవ్వదు, కండిషన్ బేస్తో రాయాలి. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఫైనల్ 5th పాయింట్, ఏది ప్రాక్టీస్ చేస్తున్నారో ప్లెయిన్ కానీ కర్సివ్ కానీ 41 days మినిమం ప్రాక్టీస్ ఉండాలి. ఇఫ్ యూ ఫీల్ ఇది ఐడియల్ మై హ్యాండ్ రైటింగ్ అనుకుంటే ఈ ప్రాసెస్ని, ఆ ఆల్ఫాబెట్ని, ఆ స్ట్రోక్ని ఎంటైర్ 41 days ప్రాక్టీస్ చేసి తీరాలి. అప్పుడు మైండ్లో ఇట్ బికమ్స్ అ హ్యాబిట్. బోరింగ్ అనే కాన్సెప్ట్ కొట్టదు. అండ్ నేనేంటంటే ఇంకా కొన్ని వీడియోస్ తీస్తాను, దాంట్లో హౌ టు బీ రైటింగ్లో ఎడిక్షన్ ఎలా అయిపోవాలో కూడా చెప్తాను మీకు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అండ్ మై విషయం అంటే పర్సనాలిటీ బేస్డ్ హ్యాండ్ రైటింగ్ ట్యూటర్గా రాసేటప్పుడు ఎవరైనా మీ దగ్గర నుంచి వెళ్తుంటే ఎవరు ధైర్యం చేయకూడదు వెళ్ళిపోవడానికి, అలా ఇగ్నోర్ చేయకూడదు మీ హ్యాండ్ రైటింగ్ని. ఆగి మీ హ్యాండ్ రైటింగ్ బుక్ తీసి వావ్ అని ఉంటే పక్కన వాళ్ళకి చెప్పాలి. స్కూల్ అయితే టీచర్స్ చూపించాలి, టీచర్ అయితే ఎంటైర్ క్లాస్కి చూపించాలి. అంత ఇంపాక్ట్ఫుల్గా ఉండాలి. అలా రాస్తే ప్రింట్లా ఉండాలి, మిస్టేక్ అనేది కనిపించకూడదు. అలా మిస్టేక్ లేకుండా రాయాలి అంటే ప్రాక్టీస్ చేయాలి విత్ కండిషన్స్ ఓన్లీ. స్టే ట్యూన్, చాలా ఇంపార్టెంట్ నాలెడ్జబుల్ వీడియోస్ వస్తాయి. ఇది మీకు అర్థమైతే మీరు కమెంట్ చేయండి, లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్, ఈ పాయింట్ నాకు అర్థం కావాలంటే నేను ఆ రిలేటెడ్ వీడియోస్ క్రియేట్ చేస్తాను. మీకేమైనా డిఫికల్ట్ ఉంటే నాకు షేర్ చేయండి. నా మెయిల్ ఐడి నేను కమెంట్ బాక్స్లో పెడతాను. యూ కెన్ షేర్ యువర్ హ్యాండ్ రైటింగ్, ఐ విల్ గివ్ యూ సమ్ ఇన్పుట్, మీకు యూజ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఛానల్లో చాలా ఆల్రెడీ ప్లెయిన్ అండ్ కర్సివ్ వీడియోస్ చేసేసి ఉన్నాయి, దాన్ని ఫాలో చేయండి. మీకు ఇండివిజువల్ లెటర్స్ నుంచి హ్యాండ్ రైటింగ్ రాసే ప్రాసెస్ కూడా క్లియర్గా ఉంది, ఒకసారి చూడండి, యూజ్ అవ్వచ్చు మీకు, మైట్ బి. థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ రెడ్డి సైనింగ్ ఆఫ్. బాయ్.